గనుక కలహము ఉండకూడదు. నీ పని వారికి నా పని వారికి మధ్య గొడవలు అవుతున్నాయి. ఓ పని చేద్దాం, మనము కలిసి ఉండలేనటువంటి ఆస్తిని సంపాదించాం కాబట్టి నువ్వు కుడి వైపుకు వెళ్తే నేను ఎడం వైపుకు వెళ్తా, నువ్వు ఎడం వైపుకు వెళ్తే నేను కుడి వైపుకు వెళ్తా. చాయిస్ మాత్రం నీకే ఇచ్చేస్తున్నా. పెద్దలో, వయసు మీద పడిన వాళ్ళు, తల్లులు తండ్రులో అబ్రహాం యొక్క ఫార్ములా అప్లై చేయండి. మీ పిల్లల మధ్య గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలు సమస్యపోయే విధంగా ముందడుగు వేయండి. మీ బిడ్డల మధ్య సమస్యలు ఉన్నట్లయితే, అసమాధానం ఉన్నట్లయితే తల్లిగా తండ్రిగా వారికి సమాధానాన్ని కలిగించే చర్యలు తీసుకోండి. యాకోబుకు ఏశావుకు పడ్డం లేదు, ఇంటిలో సమాధానం లేదు. ఏశావేమో తండ్రి పార్టీ, యాకోబేమో తల్లి పార్టీ. ఒకే ఇంట్లో రెండు పార్టీలు తగలడినాయి. అటువంటి సమయంలో ఇస్సాకు చేసిందేంటో తెలుసా? తన కుమారుని ఏశావును పిలిపించి, నాయనా, నేను వయసు మీద పడిన వాడిని, ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు, నాకు ఒక కోరిక ఉందిరా. ఏమిటి నాయనా నీ కోరిక? వేట మాంసం తినాలనుకుంటున్నా. ఏమిటంట? మంచి మాంసం తినాలనుకుంటున్నా. ఒక్కసారి ఆలోచించండి. ఇస్సాకు కుటుంబంలో తన కుమారుల మధ్య సఖ్యత, సమాధానం లేక వాళ్ళు కలహాలతో ఉన్నప్పుడు తండ్రిగా కోరుకోవాల్సిందేమిటి? నేను శుభ్రంగా తినాలి. అదే కోరుకోవాల్సింది. ఒరే బాబో, నువ్వు వెళ్ళి మంచి వేట మాంసం తీసుకురా, రుచిగా వండి పట్టుకురా, నేను బాగా తిని నిన్ను దీవిస్తా. స్వార్థం కాదు. నువ్వు నేను బాగుంటే చాలు, యాకోబు ఏమైపోతే మనకెందుకు? ఆలోచించండి ఒక్కసారి. ఏమాత్రం ఇస్సాకు ఆత్మీయతలో వేడి కలిగి ఉన్నట్లయితే రేపో మాపో చనిపోయేలాగున్నాను, కానీ నా కుటుంబంలో నా కుమారులు ఇంకా సమాధానం లేకుండా జీవిస్తున్నారు, కొట్లాటలతో జీవిస్తున్నారు, నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళ మధ్య నెమ్మదిని, సమాధానాన్ని నేను ఏమైనా సరే కలిగించాలి అని ఆలోచన చేసి, ఒరే బాబు, నేను చచ్చిపోయేలాగున్నాను రా, రేపో మాపో చచ్చిపోతాను రా, నాకు ఒక కోరిక ఉంది. ఏంటి నాన్న? నువ్వు యాకోబు సమాధానంగా ఉంటే చూడాలని ఆశపడుతున్నాను రా. మీరిద్దరూ కొట్టుకోకుండా ఒకరినొకరు ప్రేమించుకునే విధంగా మీ మనసులు మార్చుకుంటే చూసి సంతోషించి కన్ను మూయాలనుకుంటున్నాను రా. ఒకసారి ఆ యాకోబుని పిలువు. అసలు నీకు వాడికి మధ్య ఎందుకు వచ్చింది తగాదా? ఎందుకు వచ్చింది మనస్పర్ధలు? ఎందుకు మీ ఇద్దరి మధ్య మనసులు కలవటం లేదు? అదేదో తేల్చేస్తాను, పిలవరా వాడిని. అది పెద్దరికం. పెద్దలో, తండ్రులు, తల్లులో మీ బిడ్డల మధ్య సఖ్యత లేకపోతే వారిని పిలిపించండి. అంతేగాని వాళ్ళ గొడవలేదో నేను సమాధాన పరిచే ప్రక్రియలో నేనెందుకు మా పెద్ద అబ్బాయితో గొడవ పడాలి, నేనెందుకు మా అమ్మాయితో గొడవ పడాలి, వాడికి నాకు దానికి నాకు అనవసరంగా ఎందుకు మధ్యలో మనస్పర్ధలు తీసుకురావాలి? కొట్టుకు చచ్చేది వాళ్ళు కొట్టుకు సారేవ్వండి. ఎవడలా కొట్టుకు చేస్తే నాకెందుకు? నేను మా అబ్బాయి దగ్గరికి వెళ్తే ఆ అబ్బాయి ప్రేమగా నన్ను ఇంట్లోకి రానివ్వాలి, నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్తే మా అమ్మాయి ప్రేమగా ఇంటికి రానివ్వాలి. ఇది నాకుంటే సరిపోతుంది. వాళ్ళలా కొట్టుకు చేస్తే నాకెందుకు? అయ్యో అయ్యో అయ్యో. స్వార్థం. వయసు ఉన్నప్పటికీ వయసుతో తగినటువంటి పరిపక్వత లేకపోతే ఇలాగే ఉంటాయి ఆలోచనలు. కొంతమంది కూతుర్లు సరిగా కాపురం చేయరు, కొంతమంది కొడుకులు సరిగా భార్యతో ఉండరు. అది తెలిసినప్పటికీ తండ్రిగా తల్లిగా ఏమీ పట్టించుకోరు. ఎందుకని? ఆ కొడుకు చెప్తే వాడు నాకు శత్రువు అయిపోతాడేమో, కూతురుకు చెప్తే ఆమె నాకు శత్రువు అయిపోతుందేమో, వాళ్ళు కొట్టుకు చేస్తే మాకేంటూ, మేం బాగుంటే చాలు. ఏమిటండి ఇది? ఇటువంటి పెద్దలే అంటారా? ఆలోచించండి. బాధ్యత కలిగిన వ్యక్తివైతే అబ్రహాములా వ్యవహరించాలి. బాధ్యత కలిగిన తల్లివైతే, తండ్రివైతే అబ్రహాములా వ్యవహరించాలి. ఒక సమస్య తల ఎత్తుతున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపించగలగాలి. వాళ్ళ మధ్య కలహాలు ఏర్పడుతున్నప్పుడు అబ్రహాము ఆత్మీయతలో పరిపక్వత కలవాడు కనుక తన కుమారుని పిలిపించి అంటున్నాడు, మన మధ్య గొడవలు ఉండడానికి వీల్లేదు. దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. పైపెచ్చు మనము. పైన వాక్యం చూసారా ఏముంది? ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉన్నారు. కనానీయులు అన్యులో, పెరిజ్జీయులు అన్యులో. మనం అన్యుల మధ్య కాపురం ఉంటున్నాం. సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించే మనుషుల మధ్య మనం కాపురం ఉంటున్నాం. ఈ అన్యుల మధ్య మనం కాపురం ఉంటున్నప్పుడు దేవుణ్ణి విశ్వసించిన మనము కొట్టుకు చేస్తే దేవుని నామానికి అవమానం వస్తుంది. దేవుని నామానికి అవమానం రావడానికి వీల్లేదు. మనం సమాధానంగా జీవిద్దాం.
దేవుని కోసం, దేవుని నామ ఘనత కోసం, దేవునికి అవమానం రాకుండా ఉండుట కోసం సమాధానంగా జీవిద్దాం. ఇది ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి ఆత్మీయుడు, ప్రతి భర్త, ప్రతి భార్య తమ హృదయంలో దాపెట్టుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి సత్యము. అన్యుల మధ్య ఉన్నాము, మనం గొడవ పడ్డానికి వీల్లేదు. అన్యులు మన చుట్టూ ఉన్నారు, మనం గొడవ పడినట్లయితే దేవుని నామానికి అవమానం తీసుకొస్తాం. దేవుని ప్రేమిస్తున్నావా? అయితే సమాధానంగా జీవించు. దేవుని యొక్క నామానికి ఘనత తేవాలనుకుంటున్నావా? అయితే సమాధానంగా జీవించు.